హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. రమణ భాషణంలో 552 ఆశ్రమంలో కొన్ని కట్టడాలు ఉన్నాయి. వానికి ఏవో ప్లాన్లు ఉన్నాయి, కానీ పూర్తిగా ఆ ప్లాన్లు ప్రకారమే ఆ నిర్మాణాలు సాగలేదు. కొన్ని కట్టడాలు ఉన్నాయి ఆశ్రమంలో, అవన్నీ కొన్ని ప్లాన్లు కూడా ఉన్నాయి, కానీ ఆ ప్లాన్ ప్రకారం పూర్తిగా కట్టబడలేదు. అవి అన్నామలైకు మరియు సర్వాధికారికి చాలా అంశాల్లో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఒకరి మాట ఒకరికి పడలేదు. అన్నామలైకి ఒక మారు విపరీతంగా విసుగు వచ్చింది. ఈ స్థితిలో ఏం చేయమంటారు అని ఆయన భగవాన్ అడిగారు. అసలు ఉన్న ప్లాన్ ఒకటండి, మరి ఆ సర్వాధికారి గారు చెప్తున్న ప్లాన్ ఒకటి, అసలు ఈ ప్లాన్ కి ఆ ప్లాన్ కి పొంతన ఉండడం లేదు. అసలు ఇదిగో ఈ ప్లాన్ ప్రకారం ఇలా చేద్దామండి అని చెప్తుంటే ఆయన ఒప్పుకోవట్లేదండి. ఎంత చెప్పినా ఏం చేయమంటారు అని భగవాన్ అడిగాడు. అంటే శ్రీ భగవాన్ వారు అన్నారు, ఇక్కడి వారు ఏ కట్టడాన్ని ఏ ప్లాను ప్రకారం కట్టారు గనక ఇక్కడ ఉన్నాయి చుట్టూరు, ఏది ఇచ్చినా ఏ ప్లాను లేదు, ఆ నిమిషానికి ఎలా అనుకూలంగా ఉంటే అలా కట్టేశారంతే. దైవం వేసి ఉంచిన ప్లాన్ పాలించబడుతోంది. అలా కట్టబడి ఉండాలని దైవం అనుకున్నాడు, అలా కట్టారంతే. కట్టక ముందు ఈ భవంతులవి కట్టక ముందు ఉన్నటువంటి ఉన్నాయి కదా, వాటికి ఏ ప్లాన్లు లేవు. తోచినట్లు ఎలా వీలుగా ఉంటుందో అలా కట్టేసుకున్నారు. అప్పుడు అక్కడ ఏ ప్లాన్ వేయలేదు, దైవం వేసిన ప్లాన్ అమలు చేయబడింది అంతే. ఏం జరుగుతుందో దాని గురించి ఎవరు చింతించవలసిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఇలా కట్టాలని నువ్వన్నా, అలా కట్టాలని ఆయనన్నా విభేదాలు పడక్కర్లేదు. దైవం ఒక ప్లాన్ వేసి ఉంచాడు, ఆ ప్లాన్ ప్రకారం జరుగుతుందిలే అన్నారు భగవాన్. నిజంగా ప్రతిదీ దైవం యొక్క ప్లాను ప్రకారమే జరుగుతోందనేటువంటి సత్యం గ్రహించిన వాడు ఎక్కడా ఎవరితోటి విభేదపడడు, ఏ పరిస్థితులతోటి భేదం, అసలు వివాదం అన్నదే ఉండదు. అంతే, దైవం చేయిస్తున్నాడు, దైవం ప్లాను, దైవం చేస్తున్నాడు, దైవం ప్లాను. అక్కడ ఏదో కట్టడం విషయం అని కాదు, మన జీవితంలో కూడా ప్రతి పని దైవ ఇచ్ఛ ప్రకారం నిర్ణయించిన ప్రకారమే జరుగుతోంది. తూచా తప్పకుండా జరుగుతోంది. తప్ప ఏది జరిగినా నీ ఇచ్ఛ ప్రకారం జరిగింది అనుకోవడమే అజ్ఞానం. అలా జరగడానికి కుదరదు. నీ ఇచ్ఛ ప్రకారం జరగాలనుకుంటే ఇతరులు ఒప్పుకుంటారు ఏమిటి, వాళ్ళకి ఇచ్ఛలుంటాయి. ఈ రెండు ఇచ్ఛలు కలిసి అక్కడ వివాదాలకి దారి తీస్తాయి. కానీ అసలు దైవిచ్ఛ ప్రకారమే జరుగుతుంది. అందుచేత ప్రతి జీవితంలో ప్రతిదీ ఈశ్వరిచ్ఛ ప్రకారం జరుగుతోంది అని ఉండగలగడమే నిజమైన జ్ఞానము, నిజమైన శరణాగతి. దీన్ని బట్టి చూసి మనం మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన భగవంతుని ఇచ్ఛ ప్రకారమే నడిపింపబడుతున్నప్పుడు మనకి ఎక్కువ ఈ వ్యవహారాలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఊరికే దూరిపోవు, నేనే ఇలాగే అలాగే అనం. ఏదో అలా జరుగుతోంది, ఈశ్వరుడు అనుకున్నారు, అలా అవుతోంది అంతే. కాబట్టి మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనని పరమాత్మ చేయిస్తున్నాడు. అది మంచిదా చెడ్డదా, తప్ప ఒప్ప, మేలా కీడా అన్నవి నీ అభిప్రాయాలు. ఏది ఎప్పుడు ఎవరికి ఎలా చేసి ఏది ఇవ్వాలో అని ఈశ్వర్ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. నీ అభిప్రాయాలతో ఈశ్వరుడికి ఏ పని లేదు, ఆయన నిర్ణయం ప్రకారం అంతా జరుగుతుంది. మనం ఈ లోపల నేను ఇలా అనుకున్నాను, అలా అనుకున్నాను, ఇలా అనుకోలేదు, అసలు అలా జరుగుతుంది అనుకోలేదు, ఇలా చేద్దాం అనుకోలేదు, అనుకున్నాను అని మనం దానిలో కలుపుకుంటాం. ఈశ్వరుని వెనక్కి పెట్టి నీవు ముందుకొచ్చి పెత్తందారితనం చేస్తావు. దానివల్ల ఏమవుతుంది, ఆభాసే అవుతోంది. కాబట్టి ఎవడైతే వివేకవంతుడు ఉంటాడో అటువంటి వాడు తన జీవితాన్ని పరిశీలించి చూసుకుంటే ఈ జన్మ కలిగింది మొదలు ఇప్పటి వరకు ఏది ఎలా జరుగుతున్నా
ఈశ్వరాజ్ఞ ప్రకారమే జరుగుతోంది. ఇలా జరగడంలో అనేక మంది సహాయ సహకారాలు కూడా మనకు తోడవుతున్నాయి. ఫస్ట్ నుంచి తల్లిదండ్రుల బంధుమిత్రుల సహాయ సహకారాలు లేకుండా తిరిగి వచ్చామా మనం? లేదమ్మా. అలాగే అత్తవారింట్లో గాని ఆఫీసుల్లో గాని ఉద్యోగాలు చేసేవాళ్ళు గాని వాళ్ళకి వాళ్లే జీవించేసేయగలుగుతారా? సంఘం అన్నాక 10 మంది మధ్య వారి సహాయ సహకారాలతోటే మనం జీవించాలి. నాకెవరి సహాయం అక్కర్లా, నాకెవరి సహకారం అక్కర్లా, నాకు నేనే బ్రతుకుతా అన్నవాడంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. కుదరదల. ఎందుకంటే అలాగ నడిపిస్తున్నవాడు ఈశ్వరుడు. అవతలి తల్లిదండ్రులు గాని బంధుమిత్రులు గాని రుణానుబంధ రూపేణ మనతో కలిసి జీవిస్తూ వారి వంతు సహకారాన్ని వారు అందిస్తూ ఉంటారు. అది ఇప్పుడు ఎవరి సహకారం లేకుండా ఎవరూ బ్రతకలేరు. అందరి దాట ఆ సహకరించేవాడు ఈశ్వరుడే. నువ్వెవరిని తృణీకరిస్తావు? ఎవరిని అంగీకరిస్తావు? ఈశ్వరుని అంగీకరించి బ్రతికితే అందరినీ అంగీకరించినట్లే. ప్రతి పనిని అది ఇష్టమా కష్టమా అన్నది కాకుండా అన్నిటినీ నువ్వు అంగీకరిస్తూ పోవడమే ఈశ్వరునికి శరణాగతి పొంది ఉండడం. దానికి నువ్వు నిశ్చింతగా ఉండవు. అది సందేశం దీని జీవితంలో మనం అమలు చేసుకున్నాం. హరి ఓం నమః.